ఇగో బీజేపీలో చేరే వాళ్లకు టికెట్ల గ్యారంటీ లేదట, పార్టీలో చేరాలనుకునే వాళ్ళు తెలుసుకోండి అని రాజాసింగ్ ఆయన చెప్తా ఉన్నాడు. ప్రస్తుతం బీజేపీలో చేరే వాళ్లకు టికెట్లు వస్తాయని గ్యారంటీ లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొంత అనుభవంతో చెబుతానట, చూసుకోరు జర. పార్టీలో చేరినప్పుడు ఫస్ట్ సీట్లో ఉంటారని, ఆ తర్వాత లాస్ట్ సీట్లోకి వెళ్తారని ఆయన తెలిపారు. బీజేపీలో చేరాలనుకునే వాళ్ళు ముందుగా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారితో చర్చించి రావాలని ఆయన సూచించాడు. ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు రాజాసింగ్ వెళ్ళిపోయాడు. సో రాజాసింగ్ ఒక్కడే కాదు, చాలామంది వెళ్ళిపోయారు. సో మీరు ఇలా ఫస్ట్ సీట్లో గువ్వల బాలరాజుకు నిన్న ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఒకటి వచ్చింది, మొదటి సీట్లో కూకొని. మరి రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కొంత బీజేపీ పార్టీలో టికెట్ ఇస్తామని చెప్పేసి చెప్తే మీరు అది నమ్మి రావాల్సినటువంటి అవసరం లేదు, మీరు నమ్మకుండా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయనను పార్టీ కూడా సస్పెండ్ చేసింది ఆయనను. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. బీజేపీలోకి వేరే పార్టీల నుంచి చాలామంది చేరుతారనే వార్తలు వస్తున్నాయని, వారందరికీ స్వాగతమని అన్నారు. కానీ బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు గుర్తు పెట్టుకోవాలని, రాసి కూడా పెట్టుకోవాలని సూచించాడు. ఇది బీజేపీ పార్టీని కొంత ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీని నమ్మకుండా అని చెప్పేసి ఒక సూచన మాత్రం రాజాసింగ్ చేసినట్టుగా కనబడతా ఉంటే, ప్రస్తుతం బీజేపీలో చేరే వాళ్లకు టికెట్లు వస్తాయనే గ్యారంటీ లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పార్టీలో చేరేటప్పుడు ఫస్ట్ సీట్లో ఉంటారని, ఆ తర్వాత లాస్ట్ సీట్లోకి వెళ్తారని ఆయన తెలిపారు. బీజేపీలో చేరాలనుకునే వాళ్ళు ముందుగా ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారితో చర్చించి రావాలని ఆయన సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన రిలీజ్ చేశారు. బీజేపీలోకి వేరే పార్టీల నుంచి చాలా మంది చేరుతారనే వార్తలు వస్తున్నాయని, వారందరికీ స్వాగతమని తెలిపారు. కానీ బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు గుర్తు పెట్టుకోవాలని, రాసి కూడా పెట్టుకోవాలని సూచించారు. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో, మీ జిల్లాలో, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు. మీ పైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత మీరు వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరు. సో రాజాసింగ్ గారు బీజేపీ పార్టీకి ఒక సింహం లాంటాడు. ఇది ఎవరు అవునన్నా కాదన్న. బీజేపీ పార్టీ ఒక హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా రాజాసింగ్ ఒక మంచి పేరు ఉన్నది. హైదరాబాద్లో బీజేపీ పార్టీ గెలిచినటువంటి సీటు అక్కడ ఒకటే, ఇది రాజాసింగే ఎమ్మెల్యే గెలిచింది. అంత ఆ టైంలో కూడా అది బీఆర్ఎస్ టైంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ టైంలో కానీ. సో ఆ విధమైనటువంటి వ్యక్తి యొక్క సూచనలు ఇప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు, నిజంగా కూడా పట్టించుకోలేదు. సో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు కావచ్చు, కిషన్ రెడ్డి పైన ఆయన ఉన్నటువంటి వ్యతిరేకత, ఇదంతా కూడా ఆయన నచ్చగా 2-3 సార్లు ఆయన పార్టీ నుంచి కొంత దూరంగా ఉన్నాడు. పార్టీ కూడా ఆయనను దూరం పెట్టింది. ఇప్పుడు పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ అయినా, ఆయన కూడా రాజీనామా లేఖ రాసిండు, అయిపోయింది. సో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ సో ఆయన చెప్తున్నటువంటి మాటలు వాస్తవమే ఆయన చెప్తున్నటువంటి. బీజేపీలో చేరినటువంటి తర్వాత అది మీ పైన విశ్వాసంతో మీ వెనకాల వచ్చేటువంటి కార్యకర్తలు కూడా వస్తారు, వాళ్ళకి మీరు ఏ పదవులు ఇప్పించుకోలేరు, వాళ్ళకి ఏ పని కూడా చేయలేరు. అంటే రాజాసింగ్ కూడా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు, నేను నా కార్యకర్తల కోసం, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఏం చేయలేకపోయినటువంటి భావన కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు. అయితే విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది వేరే పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారో వారితో ఒక్కసారి చర్చించాలని ఇది తన వ్యక్తిగత సలహా అంటూ పేర్కొన్నారు. ఎస్, ఇది నిజం. విజయశాంతి ఎందుకు పోయిందో తెలియదు. జితేందర్ రెడ్డి ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత జితేందర్ రెడ్డి. అలాగే నాగం జనార్దన్ రెడ్డి అనుభవం ఉన్నటువంటి నేతలు ఒకసారి మీరు పోయి అడగండి. వాళ్ళు బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయిన వాళ్ళతో ఒకసారి చర్చించాలని ఇది తన వ్యక్తిగత సలహా అంటూ పేర్కొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత కొన్ని బాధలు భరించే శక్తిని కూడా మీరు పంచుకోవాలని, కొన్ని అలవాట్లు మీరు మార్చుకోవాలన్నారు. తన గోషామహల్ అసెంబ్లీలో 11 ఏళ్లుగా అణచివేతను ఎదుర్కొంటున్నానని, తనను 3 సార్లు ఎమ్మెల్యేలను చేసిన తన కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందుత్వానికి, దేశానికి మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని, కానీ తెలంగాణలో బీజేపీ మా అబ్బ పార్టీ అనుకునే వాళ్ళతోనే సర్వనాశనం అవుతుందన్నారు. బీజేపీలో తాము ఏది చెప్తే అది అవుతుందని, తాము ఏది రాస్తే అదే రాజ్యం అవుతుందని అనుకునే వ్యక్తులతోనే పార్టీ నాశనం అవుతుందని ఆరోపించారు. ఇవాళ కాకపోతే రేపైనా తెలంగాణలో రాక్షసులు నాశనం అవుతారని, తెలంగాణను బీజేపీ పాలిస్తుందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పైనే వ్యతిరేకత ఎవరికి? రాజాసింగ్కి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకర్షిస్తూనే ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నా అబ్బ పార్టీ అంటే మా అయ్య పార్టీ అన్నటువంటి తీరుగా కొంతమంది బీజేపీని ఓన్ చేసుకున్నారు. వాళ్ళే రాక్షసులు అంటూ ఒక పక్కన బీజేపీలో ఉన్నటువంటి 2-3 ఆయన ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేసారు.
ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేసిండు. సో అది ఎవరికనేది మనకు అందరికీ తెలుసు. సో అది బీజేపీలో చేరే వాళ్ళకు టికెట్ల అయితే గ్యారంటీ లేదు. ఇది కొంత చేరేటువంటి వాళ్ళు కొంత చూసి చేరులు అనేది ఆయన యొక్క వాదన.